వంగవీటి మోహన్ రంగా గారి 79వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తూ వంగవీటి మోహన్ రంగా గారి సిద్ధాంతాల్ని, ఆశయాల్ని ప్రతి ఒక్కరు కూడా మననం చేసుకోవాల్సినటువంటి సమయం మరొకసారి ఆసన్నమైందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎందుకంటే రంగా గారు పేద ప్రజలకు చేసినటువంటి సేవ, సామాజిక వర్గాల మధ్య ఎప్పుడు కూడా విభేదాలు రాకుండా అందరినీ కూడా కలిపి ఉండేలాగా సామాజిక న్యాయం అనేటువంటి గొప్ప అంశాన్ని అమలు చేయడంతో పాటు పేద ప్రజల సమస్యల పట్ల అంకిత భావం చూపినటువంటి ఒక గొప్ప నేతగా వారి ఆశయాల్ని, సిద్ధాంతాల్ని ఖచ్చితంగా ప్రస్తుత యువతరానికి తెలియజేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి కూడా ఉంది. ఒక కామన్ మెన్ గా కార్పొరేట్ పాలిటిక్స్ ని ఖచ్చితంగా వ్యతిరేకించాల్సిన సందర్భం అని కూడా ఈ సందర్భంగా మేమైతే చాలా స్పష్టంగా తెలియజేస్తాం. సామాన్యులు రాజకీయాల్లో ఉండాలి, మధ్యతరగతి ప్రజలు రాజకీయాల్లో ఉండాలి, ప్రజాసేవ చేయాలి, సమస్యల పట్ల స్పందించాలి, సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించాలనేటువంటి రంగా గారి స్ఫూర్తిని ఆదర్శంగా ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. రాజకీయాల్లో ఉండేటువంటి వ్యక్తుల భాష నియంత్రణలో ఉండాలి, భాషని చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. ఎందుకు ఈ మాట మాట్లాడుతా ఉన్నామంటే మనం ఎట్లాంటి విత్తనాలు వేస్తే ఫలితాలు కూడా అట్లాంటివే వస్తాయి. ఈ మధ్య ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అసహనం విపరీతంగా పెరిగిపోయింది. ఎవరన్నా విమర్శ చేసినా, రాజ్యాంగబద్దంగా, ప్రజాస్వామ్యబద్దంగా ప్రశ్నించినా వారెందుకో అసహనాన్ని ప్రదర్శిస్తా, కేసులు పెట్టడమే కాకుండా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తా, రాజ్యాంగాన్ని అవమానపరుస్తా, పోలీస్ స్టేషన్ల మీద కూడా దాడి చేసేలాగా వారి కార్యకర్తల్ని ఉసిగొల్పే స్థాయిలో అసహనం ప్రదర్శిస్తా ఉన్నారంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా గాడి తప్పాయని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏముందని మేమైతే సూటిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తాం. నిజంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు గాడి తప్పినా, లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేకపోయినా పవన్ కళ్యాణ్ గారు ఈ అంశాన్ని చంద్రబాబు నాయుడు గారితో చర్చించాలి గాని గవర్నర్ గారి దగ్గరికి వెళ్లి నిన్న మాట్లాడారంటే చంద్రబాబు నాయుడు గారి పాలన మీద వారికి నమ్మకం లేదా, విశ్వసనీయత లేదా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకిస్తా ఉన్నారనేటువంటి అంశం మీద కూడా పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. నిన్న గవర్నర్ గారిని కలిసిన తర్వాత ఈ అంశాల మీద మాట్లాడారు, ఎందుకు కలిశారు, లేకపోతే ఈ సోషల్ మీడియా అంశం మీదనే మాట్లాడారా, తదితర అంశాల మీద వారు స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం, ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏమీ మాట్లాడలేదంటే నిన్న రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి, లా అండ్ ఆర్డర్ గురించి చంద్రబాబు గారి మీద అసంతృప్తి వ్యక్తం చేయడానికే గవర్నర్ గారు గెలిచారు. చంద్రబాబు గారిని కలిస్తే మీరు ప్రభుత్వంలో భాగమే కదా, ఈ అంశాల మీద చర్చ చేసేవాళ్ళు ముఖ్యమంత్రి గారిని కాకుండా గవర్నర్ గారిని కలిశారంటే ఇందులో ఉండేటువంటి అంతరార్థం ఏంటో పవన్ కళ్యాణ్ గారే సమాధానం చెప్పాలి. అదేవిధంగా శాంతి భద్రతల గురించి, ప్రజాస్వామ్యం గురించి, రాజ్యాంగం గురించి మాట్లాడేటువంటి పవన్ కళ్యాణ్ గారు పోలీస్ స్టేషన్ మీద జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు దాడి చేసే అంశం మీద కూడా ఈ రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి. ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నామంటే రంగా గారు అనేక సందర్భాల్లో ఎంతో నియంత్రణ, సంయమనం పాటించబట్టే అనేక సందర్భాల్లో గొడవలు జరగల, శాంతి భద్రతలు గాడి తప్పల. కానీ ఈరోజు చిన్న చిన్న సంఘటనలకే పవన్ కళ్యాణ్ గారు అసహనాన్ని ప్రదర్శించడంతో పాటు రాజ్యాంగేతర శక్తుల్ని, సంఘ విద్రోహ శక్తుల్ని ప్రోత్సహిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు. సరైన సందర్భంలో వారికి కూడా బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు.